మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. ఎంపీల అమ్మకాలు కొనుగోళ్ళు ఇప్పుడు ఢిల్లీలో జోరుగా సాగుతుందండి. భారత ప్రజాస్వామ్య చరిత్రలో అతిపెద్ద తమాషా మనం చూస్తున్నాం. ఇంకా అతిపెద్ద తమాషాలు ముందు ముందు చాలా చూస్తామేమో. ఏం జరుగుతుందో ఏమో మనకు తెలియదు, కానీ ఈ తమాషా మాత్రం భలే విచిత్రంగా ఉందండి. నడి రోడ్డు మీద అమ్మకానికి నిలబడడం అనేటటువంటిది ఎవరెవరో ఏ కారణాలతో ఎవరెవరిని ఏ రకంగా అమ్ముకుంటారో రోడ్డు మీద నిలబడి మనకు తెలియదు, కానీ అక్కడికి క్రికెటర్లు కూడా మెడలో ట్యాగులు వేసి అంతా ఇంత అని వేలంపాట పాడుకుంటారు కదండి. ఎంపీల పరిస్థితి ఇప్పుడు అలా ఉందండి. అది కూడా ఇక్కడ విచిత్రం ఏమిటాయంటే ఎంపీల పరిస్థితి ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఎంపీలు మాత్రమే, అదర్ దాన్ ఎన్డీఏ అంటే ఇండియా కూటమికి చెందినటువంటి ప్రతిపక్షాలకు చెందినటువంటి ఎంపీలు వాళ్ళు అమ్మకానికి రెడీగా ఉన్నారు. కాకపోతే వాళ్ళని కొనాల్సింది ఒకళ్ళే. ఎవరు పడితే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కొంటామంటే వాళ్ళు అమ్ముడుపోరు. అంటే బీజేపీ వారు మాత్రమే కొనాలి. ఆ కొనడం కూడా వాళ్ళు ఏంటంటే బీజేపీ వారు ఎలా ఏర్పాటు చేయాలంటే వాళ్ళ గ్రూపులో ఒక 29 మంది ఉంటే సరిగ్గా 2/3 మెజారిటీ ఉండాలి. ఎందుకంటే ఎంపీ పదవి పోకూడదు, వాళ్ళు ఒక గ్రూపుగా ఏర్పడాలి, అన్నీ భద్రంగా ఉండాలి. ఆ ఏర్పాటు కూడా మరి కొనుక్కునే వాళ్ళే చేయాలన్నమాట. ఆ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు బీజేపీ వారు. ఆల్రెడీ టీఎంసీని ఏం చేశారో మనకు తెలుసు. అక్కడ బెంగాల్లో ఏం చేశారో తెలుసు. టీఎంసీ ఎంపీలు 29 మందిలో 20 మందిని తీసుకున్నారు. వాళ్ళ పదవులు భద్రంగా ఉన్నాయి, వాళ్ళ గ్రూపు భద్రంగా ఉంది, వాళ్ళకు ఒక గుర్తింపు. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అంట, ఎన్సిపిఐ. ఎప్పుడైనా విన్నారు మీరు? ఆ పార్టీ ఆ గ్రూప్ కింద వాళ్ళు ఏర్పడ్డారు. సో ఇప్పుడు అది అయిపోయింది, టీఎంసీ అయిపోయింది. వాట్ నెక్స్ట్ అంటే ఉద్ధవ్ ఠాకరే, శరద్ పవార్ అని అనుకున్నాం మనం. ఉద్ధవ్ ఠాకరేకి ఒక 9, శరద్ పవార్కి 8 అంటే ఇక గడగడలు ఆడుతున్నాడు ఉద్ధవ్ ఠాకరే. 6 అయిపోయారు. 6 ఎంపీలు ఉద్ధవ్ ఠాకరే ఎంపీలు ఖుష్ కాకి పఠాల్ మని వికెట్లు టకా 6 పడిపోయినాయి. అవన్నీ పడిపోయి ఎక్కడ తేలిని షిండే గ్రూపులో దేరిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎన్సీపీ శరద్ పవార్ 8 మంది కూడా పోయి అజిత్ పవార్ గ్రూప్లో చేరుకోండి అని చెప్పేసి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఏ రాష్ట్రాలలో ఏ విధమైనటువంటి పద్ధతులలో ఏ గ్రూపులలో ఏ ఎంపీలను ఏ విధంగా మనం లాక్కోవాలనేటటువంటి పనిలోనే ఉన్నారు ఇప్పుడు కమలనాథులు, బీజేపీ అధినాథులు అందరూ కూడా. ఈ రేట్లు పెరుగుతున్నాయా? పెట్రోల్ దొరుకుతుందా? డీజిల్ దొరుకుతుందా? గ్యాస్ దొరుకుతుందా? ఎంత మండిపోతుంది? అన్ని ధరలు ఎలా మండిపోతున్నాయి? ఏమిటి ఇన్ఫ్లేషన్ ఏమైపోయింది? వర్షపాతం పడదంట కదా, ఈసారి ఎక్కువగా ఉండదంట. ఇవన్నీ కూడా మనకు సంబంధించినటువంటి బాధలు. వాళ్ళకి సంబంధించినటువంటి బాధలు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎంపీలని మనం కొనాలి. 292 ఉన్నాయి ఎన్డీఏకి, బీజేపీ బలం కేవలం 240. అవి 362 అయితే ఓవరాల్గా తమ ఇష్టారాజ్యంగా చట్టాలు చేసుకోవచ్చు. సో ఆ విషయాన్ని అంటే గణాంకాల దగ్గరికి తర్వాత వద్దాం. ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే వాట్ నెక్స్ట్ అనేది టీఎంసీ తర్వాత హూ ఈజ్ నెక్స్ట్ టార్గెట్ అనేటటువంటిది కదా చర్చ జరుగుతుంది. కానీ ఎవరు ఊహించినట్టు ఉద్ధవ్ ఠాకరేని ఊహించారు, శరద్ పవార్ ఊహించారు, కానీ ఊహించని విధంగా మిత్రులారా అఖిలేష్ యాదవ్ టార్గెట్ అయ్యాడండి. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ టార్గెట్ అయ్యాడు. అఖిలేష్ యాదవ్కి ఎంతమంది ఉన్నారు? పార్లమెంటులో 3వ అతిపెద్ద పార్టీ సమాజ్వాదీ పార్టీ యూపీ నుంచి. యూపీలో బీజేపీని కూడా వెనక్కి గెంటి 37 స్థానాలని సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో సాధించింది. రేపు 2027లో వచ్చే సంవత్సరం ఎన్నికల సంవత్సరం కూడా లేవు. సో ఇప్పుడు కానీ అఖిలేష్ యాదవ్ని కొట్టకపోతే కష్టమేమో అని చెప్పి అనుకున్నారో చాలామంది పొలిటికల్ విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు వేసినటువంటి అంచనా ఏంటంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు టచ్ చేయరు అఖిలేష్ యాదవ్ని అనుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ ప్లాన్ వేరే ఉంది.
27 యూపీ ఎన్నికలు కాదు, 29 సార్వత్రిక ఎన్నికలు కాదు. ఇప్పుడు ప్లాన్ ఏమిటయా అంటే డీలిమిటేషన్ బిల్లుని పాస్ చేయాలి. డీలిమిటేషన్ బిల్లుని పాస్ చేయాలంటే వాడిని వీడిని అడుక్కోవడం ఎందుకు? ప్రతిపక్షాల్లో ఉన్న ఎంపీలని లాగేసి వీళ్ళ మన పార్టీలో కూడా కలుపుకోక్కర్లేదు. రాజ్యాంగబద్ధంగా సూత్రబద్ధంగా వాళ్ళు 2/3 గ్రూపుగా ఏర్పడి 2/3 మెజారిటీతో వాళ్ళు చీలి గ్రూపుగా ఏర్పడి ఒక పార్టీని ఏర్పాటు చేసుకొని వాళ్ళు స్వతసిద్ధంగా ఉంటారు. ఎవరికి మద్దతు ఎవరికి చేస్తారు? ఎన్డీఏకి చేస్తారు. సో ఈ పాలిటిక్స్ అన్నీ మనకు తెలియవా? కానీ ఎవరు కూడా అఖిలేష్ యాదవ్ని ఇప్పుడప్పుడే టచ్ చేయరనుకున్నారు, కానీ ఇప్పుడు టార్గెట్ అఖిలేష్ యాదవ్ అయిపోయాడండి. అక్కడ నుంచి వస్తున్నటువంటి యూపీ నుంచి వస్తున్నటువంటి మాట్లాడుతున్నటువంటి మాటలు డైరెక్ట్ ఓంప్రకాష్ రాజ్భర్ వీళ్ళందరి యొక్క మాటలు నేను చెప్తున్న పేర్లు అవసరమైతే విని కొట్టండి. వాళ్ళు మాట్లాడుతున్న డైరెక్ట్గా ఛానల్స్లో మాట్లాడేస్తున్నారంట యూపీలో. ఇవన్నీ కూడా మనకి మెయిన్ ఛానల్స్లో వినిపించవు, మన తెలుగు ఛానల్స్లో అసలు వినిపించవు. ఆయన ఏమన్నాడంటే మొత్తం సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఎంపీలందరూ కూడా మాకు టచ్లో ఉన్నారు. ఓంప్రకాష్ రాజ్భర్ క్యాబినెట్ మినిస్టర్ యూపీలో. ఇంకొక ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ యూపీ కేశవ్ ప్రసాద్ మౌర్య, ఆయన కూడా మాకు 25 మంది ఎంపీలు టచ్లో ఉన్నారు. మేము వాళ్ళని చేయడం కాదు, అఖిలేష్ యాదవ్ బాధ తట్టుకోలేకపోతున్నారంట, అఖిలేష్ యాదవ్ పీడన తట్టుకోలేకపోతున్నారంట, అఖిలేష్ యాదవ్ యొక్క దోపిడీ తట్టుకోలేకపోతున్నారంట. అబ్బో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టీవీల్లో మాట్లాడేస్తున్నారు డైరెక్ట్గా. సో కేశవ్ ప్రసాద్ మౌర్య డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డైరెక్ట్గా టీవీలో మాకు ఇంతమంది టచ్లో ఉన్నారని చెప్తున్నాడు. అలాగే సంజయ్ నిషాద్, ఆయన ఇంకో క్యాబినెట్ మినిస్టర్, ఆయన కూడా ఇంతమంది టచ్లో ఉన్నారు, అంతమంది టచ్లో ఉన్నారని చెప్తున్నాడు. అలాగే దినేష్ శర్మ, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టరు, ఆయన కూడా మాకు ఇంతమంది టచ్లో ఉన్నారని చెప్పి. అంటే రోజు కూడా ఇప్పుడు యూపీలో ఒక భూకంపం వచ్చినట్టుగా నడుస్తుంది. అంటే ఇప్పుడా ఇక అప్పుడా, ఇవాళ రేపా ఎల్లుండే అనేటట్టుగా ఉందన్నమాట. మొత్తం సమాజ్వాదీ పార్టీ ఎంపీలను ఎంతమంది నుంచి అంటే అక్కడ చీల్చాలంటే 37 మంది ఉన్నారు కదండి. 37 మందిలో 25 మంది కావాలి. 2/3 ఉండాలన్నమాట చీలిన వాళ్ళు. వాళ్ళ పదవులు భద్రంగా ఉంటాయి, ఎంపీ పదవులు ఎక్కడికి పోవు. వాళ్ళ అవసరమైతే పార్టీ మాదే అని కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు, సమాజ్వాదీ పార్టీ అని, లేదా వాళ్ళకి వేరే పార్టీ చిహ్నం ఇస్తారనమాట. సో ఇప్పుడు 25 మందిని లాగాలి. మొత్తం ఆ ప్రయత్నాలన్నీ జరుగుతున్నట్టుగా ఆల్రెడీ వీళ్ళు సాక్షాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్సు, క్యాబినెట్ మినిస్టర్సు యూపీలో వాళ్ళు డైరెక్ట్గా టీవీ ఛానల్స్లో 2-3 రోజుల నుంచి మాట్లాడుతున్నారంటండి. ఇది ఫ్లాష్ న్యూస్. ఏమిటండి అని సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ని అడిగితే పిరికి వాళ్ళే పారిపోతారు, పారిపోనివ్వండి అన్నాడు. ఆ మాట ఇంకా రూఢి అయింది. ఓహో ఏదో జరుగుతుందన్నమాట, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, సమాజ్వాదీ పార్టీ స్ప్లిట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట అని చెప్పి మనకి అర్థమవుతుందన్నమాట. సరే, చాలామంది సమాజ్వాదీ పార్టీని ఇప్పుడు టచ్ చేస్తే రేపొద్దున 27 ఎన్నికల్లో మట్టి కరుస్తారు బీజేపీ అని చెప్పి, అఖిలేష్ యాదవ్ అంత సామాన్యుడు కాదు, అంత పిరికివాడు కాదు, అంత చేతకానివాడు కాదు, ఏదో ఒకటి చేస్తాడని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. కానీ మిత్రులారా, విషయం ఏమిటయ్యా అంటే ఇప్పుడు 2029లో మళ్ళీ అప్కీ బార్ 400 పార్ అనేటటువంటిది 400 సీట్లు బీజేపీ గెలుస్తుంది అనేటటువంటిది అవకాశాలే లేవు. కాబట్టి ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాము, అసలు ఎన్నికల్లోనేమో ఓటర్లకి డబ్బులు పథకాలు వేసి వాళ్ళని ఓటర్లను కొనుక్కోవాలి. కొనుక్కున్న తర్వాత మనకి ఇంతమంది ఎంపీలు, ఇంతమంది ఎమ్మెల్యేలు అంతా వచ్చిన తర్వాత మిగిలిన ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఎంపీలను కొనేసుకుంటే అయిపోయాయి. ఎందుకు ఇదంతా ఇప్పుడు అర్జెంటుగా చేస్తున్నారంటే నెక్స్ట్ ఎన్నికలకి వెళ్ళాలి అంటే వాళ్ళకి 2/3 మెజారిటీ ఉండాలి లోక్సభలో. ఎవరికి? బీజేపీ వారికి. ఇప్పుడు ఎన్డీఏలో బీజేపీకి 240, ఎన్డీఏలో ఇతర మిత్రపక్షాలు కలుపుకుంటే 262 లేదా 292 ఎంతో ఫిగర్ ఉంది. ఇప్పుడు ఓవరాల్గా ఎంత కావాలి? 543 కదండి ఓవరాల్ సీట్స్ లోక్సభలో. వీళ్ళకి కావాల్సింది 362 కావాలండి.
సో 362 ఎందుకు కావాలి ఇప్పుడు అంత అర్జెంటుగా? ఏమిటి ఇంత అవసరం ఏమి పడిపోయింది, నెత్తి మీద వచ్చి పడిపోయింది ఏమిటి బీజేపీ వారికి అంటే డీలిమిటేషన్ బిల్లుని పాస్ చేసుకోవాలి. డీలిమిటేషన్ బిల్లుని పాస్ చేసి ఇంకా వాళ్ళకి కావాల్సిన కొన్ని బిల్లుల్ని పాస్ చేసి నెక్స్ట్ 2029కి ఎన్నికలకి వెళ్ళాలి. అప్పుడు థంపింగ్ మెజారిటీతో గెలవాలి. ఆ తర్వాత డీలిమిటేషన్ బిల్లు పాస్ అయిన తర్వాత జరిగేది ఏమిటి అంటే 800 అబవ్ సీట్లు అయిపోతాయి కదా. సో వాళ్ళకి కేవలం ఉత్తరాది వారి యొక్క బలమే చాలు, ఇంకా ఏ విషయంలోనూ కూడా దక్షిణాది యొక్క సపోర్ట్ అవసరం లేదు. ఇదొక పెద్ద చర్చ. మన చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారుగా, ప్రతిపక్షాలు ఎందుకు ఆటంకం కలిగిస్తున్నాయి డీలిమిటేషన్ బిల్లుకి అని. ఆయనకి ఇంకా అర్థం కావట్లేదు. అది అయిన తర్వాత తెలుస్తుంది. డీలిమిటేషన్ అయిన తర్వాత తెలుస్తుంది సౌత్ రాష్ట్రాల పని ఏమిటో, అధోగతి ఏమిటో అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడే తెలియదు. ఇప్పుడు ఆయన కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు అర్థం కావట్లేదు. కానీ ఓవరాల్గా డీలిమిటేషన్ బిల్లుని పాస్ చేయించుకోవాలి, ఉత్తరాది సీట్లు పెంచుకోవాలి, ఆ తర్వాత దక్షిణాదితో పని లేకుండా చేసుకోవాలి, ఈ విధంగానండి. సో అది మిత్రులారా, అందుకని క్రమక్రమంగా మెయిన్ ఇప్పుడు ఫిక్స్ చేశారు టార్గెట్ సమాజ్వాదీ పార్టీకి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు 362 కావాలి కదండి. 362లో ఆల్రెడీ చాలా వచ్చేసారు. 316 దాకా 326 దాకా వచ్చేసారని చెప్తున్నారు. మిగిలిన వీళ్ళని కూడా కలుపుకుంటే ఒక 25 మంది వీళ్ళు కూడా వచ్చేస్తే ఆ తర్వాత వేరే చిన్న పార్టీలు ఉన్నాయి కదండి. వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటివి అట్లాంటివి ఉన్నాయి. ఏమో రేపొద్దున ఆర్జేడీ లాంటి పార్టీని కూడా చీల్చేస్తారేమో. ఇంక ఎవరెవరి పార్టీలు చీలుస్తారండి. ఈ ఓవరాల్గా మనకి అర్థమవుతుంది ఏమిటంటే మిత్రులారా, మన కాన్స్టిట్యూషన్లో ఓటర్లను కొనడము లేదా ఓటర్లు డబ్బుకి అమ్ముడుపోవడము తప్పు, నేరము, అది శిక్షార్హమైనటువంటిది, మహానేరం. ఇక్కడ కూడా ఎలక్ట్ అయినటువంటి ఎంపీలని కొనడము ఓపెన్గా లేదా అమ్ముడుపోవడం అనేటటువంటిది ఘోరము, నేరము. కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. అందుకని కాన్స్టిట్యూషన్ చెప్పినట్టుగా అమ్ముడుపోతాం, కాన్స్టిట్యూషన్ చెప్పినట్టుగానే కొందాం, కాన్స్టిట్యూషన్ పరిధిలోనూ అమ్మకాలు కొనుగోలు చేసేస్తే సరిపోతుందని చెప్పేసి. ఇదంతా సరేనండి. అసలు అమ్ముడుపోవడానికే ఎన్నికైతే ప్రజాప్రతినిధులుగా ఎవడు ఈ దేశాన్ని ఎలా కాపాడతారు? అందుకనే కాక్రోచ్ జనతా పార్టీ అసలు 20 ఏళ్ళ దాకా బ్యాన్ వేయాలి, ఒక పార్టీకి నుంచి ఎన్నికైన తర్వాత మరొక పార్టీ మారడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు ఏదో డిమాండ్ పెట్టారు కదా. సరే, వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాట. సో ఓవరాల్గా మనుషులండి రోడ్డు మీద నిలబడి పనిపాట్ల కోసం రోడ్డు మీద గుంపులుగా నిలబడి వాళ్ళు ఏం పని దొరుకుతుందని చెప్పేసి వాళ్ళ శరీరాలను నమ్ముకోవడానికి వాళ్ళు కొంతమంది నుంచుంటారే, అలాగే ఇంకో కొంతమంది కొన్ని రకాలుగా అమ్ముడుపోవడానికి నుంచుంటారే. ఇలాగ ఎంపీలు నుంచోవడం ఏంటండి నిజంగా? అంటే ఒక నీతి, ఒక నియమం, ఒక నిజాయితీ, ఒక నిబద్ధత, రాజ్యాంగం పట్ల ఒక గౌరవము, దేశం పట్ల ఒక శ్రద్ధ, భక్తి, ఇవన్నీ ఉంటే ఈ విధంగా అమ్ముడుపోతారు. అంటే మీరు ఎలా చెప్తున్నారండి అమ్ముడుపోతున్నారని చెప్పి కోట్లు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నారు. సోషల్ మీడియాలో 5 కోట్లు మినిమం ఒక్కొక్క ఎంపీకి. కీర్తి ఆజాద్ టీఎంసీ ఎంపీ చాలా చోట్ల ఇంటర్వ్యూ ఇచ్చాడు, కొట్టండి. టీఎంసీ ఎంపీలని 5 కోట్ల చొప్పున కొన్నారంట. ఆయనకైతే 50 కోట్ల దాకా ఆఫర్ వచ్చింది. లొంగను వాళ్ళకి 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీకి ఎంపీలకి 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్ల దాకా రేటు పలుకుతుందని చెప్పేసి అంటున్నారు. దేశంలో ఇన్ఫ్లేషన్ అయితే ఇంతలాగా ఉంది. ఇన్ఫ్లేషన్తో, సంక్షోభంతో, ఆర్థిక సంక్షోభంతో, వీటన్నిటితో పని లేదు రాజకీయ నాయకులకి. వాళ్ళకి కావాల్సిన నెంబర్స్ వాళ్ళకి కావాలి. ఇది ఓవరాల్గా మిత్రులారా, రేపొద్దున కాంగ్రెస్ పార్టీని కూడా చీల్చేసేటటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. కాకపోతే వాళ్ళకి 99 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఏకంగా ఒక 65 మంది ఎంతమందో కావాలి. సో 64 మంది కావాలనుకోండి. అంత తేలిక అంతమందిని లాగడం కష్టం కాబట్టి మిగిలిన చిన్న చితక పార్టీలను అన్నింటినీ కూడా కొట్టేస్తున్నారు దెబ్బ. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా అమ్ముడుపోవచ్చు. అందరూ అమ్ముడుపోవచ్చండి. కాబట్టి ఈ దేశంలో మనం పాలిటిక్స్ గురించి మాట్లాడుకోవడం ఇక టైం వేస్ట్ కార్యక్రమం ఏమో అనిపిస్తుంది అన్నమాట. ఇలాగా ఎన్నెన్నో ఒకప్పుడు ఎంతెంతో తిట్లు తిట్టి ఎన్డీఏ అది కాదు ఇది కాదు, బీజేపీ నాయకులు అది కాదు ఇది కాదు తిట్టినటువంటి వాళ్ళు, ఆ టీఎంసీ నాయకులు ఒక్కొక్కళ్ళు ఆ సయానీ ఘోష్ వీళ్ళందరూ కూడా ఎలాగ వెళ్ళిపోయారు, ఎక్కడ దూరిపోయారు. అందుకనే నీతి లేదు, నియమం లేదు. దేశ రాజధాని నడిబొడ్డులో ఎంపీలు
ఇదిగో మేము అమ్ముడుపోతాం, మీరు కొనుక్కోండి నాయన అని చెప్పేసి అందరినీ కాదు, ఒకే పార్టీ నాయకుల్ని అడుగుతున్నారు. ఆ పార్టీ నాయకులు అయితే కొనుక్కుంటున్నారు. ఇదేముంది, వాళ్ళు అమ్ముడిపోయారు, వీళ్ళు కొనుక్కుంటున్నారు, తప్పేముంది? ఇది కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగ పరిధిలో జరుగుతుంది కదా అని మీరు ఎవరైనా అనవచ్చు. ఇక రాజకీయాల గురించి పెద్దగా మనం మాట్లాడుకుంది ఇదేముంది, కానీ ఈ విధంగా జరుగుతుందండి మిత్రులారా. అది మనం తెలుసుకొని ఒకసారి, ఓహో, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో, పరమ పవిత్రమైనటువంటి రాజ్యాంగం అమల్లో ఉన్నటువంటి దేశంలో మన మహానాయకులు ఇంత మహత్కార్యాలు చేస్తున్నారని తెలుసుకోవాలి. అంతే. థ్యాంక్ యూ.